చిన్నప్పుడు ఒకాయన మా ఇంట్లో ఒక పెద్దాయన చూసి, "నువ్వు జన్మలో యాక్టర్ కాలేవు" అన్నాడు. ఓహ్! నేను అంటే ఐ ట్రూలీ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. అంటే హోల్ హార్టెడ్లీ లైక్ షిద్దత్ సే అంటారు చూడు, లైక్ తహే దిల్ సే मैं चाहता हूं कि मैं एक्टर बनूं. సూపర్స్టిషన్స్ Are there any superstitions that you personally have in your life? పెద్దగా సూపర్స్టిషన్స్ ని పెద్దగా నమ్మను. ఇఫ్ ఐ కెన్ బ్రేక్ అరౌండ్ అంటే ఎనీథింగ్ దట్ హిండర్స్ మై ఇండివిజువల్ వెల్ బీయింగ్ ఆర్ ఎనీథింగ్ దట్ హిండర్స్, అంటే నేను ఒక పని చేయాలనుకున్న పని ఏదన్నా ఆపడానికి ఒక సూపర్స్టిషన్ అయితే అంటే నేను పక్కా దాన్ని అసలు పాటించాను. చాలా వేరీడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి జాతకం. నాకు చిన్నప్పుడు ఒక ఆయన మా ఇంట్లో ఒక పెద్ద ఆయన చూసి, "నువ్వు జన్మలో యాక్టర్ కాలేవు" అన్నాడు. ఓహ్! అండ్ సరే డైరెక్టర్ అయిపోతాను. డైరెక్టర్ యాక్టర్ ఇప్పుడు లైక్ యూ క్యాన్సిల్ లైక్ అంటే సో అప్పటి నుంచి నాకు అది పోయిందనమాట. అంటే అంటే నాకు జాతకం చెప్పేవాడు కూడా నేను అంటే ఐ ట్రూలీ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. అంటే హోల్ హార్టెడ్లీ లైక్ షిద్దత్ సే అంటారు చూడు, లైక్ తహే దిల్ సే मैं चाहता हूं कि मैं एक्टर बनूं. నువ్వెవడరా నాకు చెప్పడానికి, నేను కాదు ఇదే నాకు అసలు అంటే యువర్ సచ్ డ్రీమ్స్. అండ్ ఇప్పుడు ఆయన చెప్పింది అమ్ముంటే నేను యాక్టర్ అయితే కాదు కదా వాళ్ళు. సో అది సో ఐ లైక్ ఏ పుష్యము, ఏ కేతు, ఏ రాహు ఇవన్నీ కాదు. ఇట్స్ లైక్ ఇఫ్ ఇట్ డస్ నాట్ అలౌ మీ టు పర్స్యూ మై డ్రీమ్స్ ఆనరబుల్లీ, అంటే నేనేదో చంపుతున్నానో మర్డర్ చేస్తున్నానో కాదు కదా. సో అలాంటప్పుడు నాకు బట్ దెర్ ఆర్ ఆల్సో పీపుల్ ఇన్ జాతకం హూ హెల్ప్ మీ అండర్స్టాండ్ లైక్ హూ బిల్డ్ మై కాన్ఫిడెన్స్. లైక్ కొంతమంది నా జాతకం చూసి, "సార్ మీకు సూర్యుడే మీకు సంథింగ్ నాకు అది తెలుస్తలేదు, బట్ సార్ మీ మూల దాంట్లో సూర్యుడు ఉన్నాడు సార్, సో మీకు ఎదురు లేడు సార్, మీకు రవి సార్, మీరు అంతా ఇలాంటి అన్నప్పుడు కొంచెం అమ్మా చేద్దాం ఇంకేంది, సో మనకేంది కదా." అంటే ఉన్న కాన్ఫిడెన్స్ని ఒక జాతకం చెప్పే ఆయన ఒక ముందుకొచ్చి లైక్ బూస్ట్ చేస్తే అది ఇట్ ఫీల్స్ నైస్ ఓన్లీ. అంటే నేను దాన్ని ఇక ఇప్పుడు అది ఎంతవరకు బిలీవబుల్ నాన్ బిలీవబుల్ అని క్వశ్చన్ చేయడం కంటే కూడా సంబడీ సెడ్ నైస్ వర్డ్స్ లైక్, "సార్ మీరు ఈ రంగంలో ఇష్టం ఉన్నారు కాబట్టి మీరు దీంట్లో ఎక్కువ కష్టపడితే ఇంకా వస్తారు సార్, మీరు ఆ రోజు మీరు పొద్దునే లేచి చదువుకోండి సార్" ఇట్లాంటివి చెప్తే వై నాట్ లైక్. My family had some very weird beliefs, man. Like they would be like, "Don't play card games because you'll lose all the money." I'm like, we were anyway poor. What will I lose, man? Don't play card games. Don't play chess, they would say. I don't know why. Okay. Why shouldn't fight, huh? I don't know, man. I don't know why. I mean, we didn't come from a royal family. One thing that would trouble me the most, though, superstition, was they would say, if somebody is going outside, never ask where they are going. Abba, ఇది such a this is an absolute promotion of patriarchy, man. I don't know. Yeah, ఇంట్లో ఇది నాకు No, not patriarchy. So my mother, single mother, right? My sister would be in school. I'm alone at home. My mother is I have to ask, dude, what the hell? So she'll be like, "Adakku." I'm like, "Oh shit, okay." So I'll just ఇది ఉంటుండే ఇంట్లో మా ఇంట్లో ముసలి వాళ్ళందరూ మొబైల్ బయటకు వెళ్ళినప్పుడు అడగొద్దు అంటారంట. ఇదేం పద్ధతి నాయన, అంటే వాళ్ళు ఏం చేస్తారు నీకెందుకు, అంటే సమ్వేర్ వాళ్ళే పైన పెట్టుకొని నువ్వేంది అడిగేది, నీ పని ఇంట్లో కదా అన్నట్టు దట్ డైనమిక్ నాకు అది అస్సలు నచ్చుతుండే కదా అసలు. అది ఈవెన్ ఐ హ్యావ్ ఎ కాన్ఫ్లిక్ట్ ఓన్లీ విత్ మై మామ్. ఎందుకంటే చిన్నప్పుడు కాదు, ఆఫ్టర్ నా డిగ్రీ తర్వాత ఎప్పుడో ఒకటి చెప్పిండంట, "మీ అబ్బాయి చాలా లేట్గా సెటిల్ అవుతాడు" అన్నాడు. అయిపోయింది నాకు మొత్తం ఫ్యూజ్ లెగ్గినాయి, నాకు అప్పుడే పోయింది. ఇక ఏం చేయాలి ఇప్పుడు నేను. బట్ సెటిల్ మీన్స్ లైక్ మ్యారిటల్ సెటిల్మెంట్, లైక్ ఐ డోంట్ నో వాట్ యు మీన్. లైక్ చాలా లేట్ ఉంటుంది, ఒక అదేంటిది దోషమా కాదు, కుజ దోషమా, రాహు చాలా మంచిగా ఈజ్ ప్లేయింగ్ అ బిగ్ టైం. ఒక 7-8 years వరకు ఏం చేసినా ఏం అవ్వదు అన్నాడు. మొత్తం గాలంతా తీసేసిండి. ఇక అప్పుడే సిఏ ఇంటర్ ఏదో పాస్ అయ్యి వచ్చిన. సో ఇక నాకు అరే ఇటు పాస్ అయినా ఇవేమో కాదంటాడు. అండ్ దట్ టైమ్ వాజ్ లైక్ ఇంకా నా బిలీఫ్ సిస్టమ్ కూడా ఇంకా స్ట్రాంగ్ చేసుకోలేదు. యాక్చువల్లీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఓన్లీ హెల్ప్ మీ లైక్ ఫ్రేమ్ లిటిల్ కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ ఆల్. అండ్ దెన్ అప్పటి నుంచి మేబీ ఇట్ వాజ్ లైక్ సబ్ కాన్షియస్లీ నేను మా మమ్మీతో అంట అది చెప్పినందుకు సబ్ కాన్షియస్లో నాకు ఉండిపోయిందేమో. నేను ఎట్లా లేట్ సెటిల్ అవుతా కదా, నేను చిల్ అయిపోయినా. ఇక లైక్ ఇట్ వర్క్. జాతకం నాకు రివర్స్ కొట్టి అండ్ దట్ ఫుల్ థింగ్ చెప్పానా మీ అబ్బాయి గారు, అరే నువ్వు చెప్పకపోయింటే నేను సబ్ కాన్షియస్ నేను కొంచెం ఎక్కువ
కష్టపడి ఏదో ఒకటి చేస్తుండే కదా, నువ్వు చెప్పకుండా వై ఆర్ యూ టెల్లింగ్ మై ఫ్యూచర్, ఐ వాంట్ ఫైట్, ఐ వాంట్ ఫిగర్ అవుట్ మై హోల్ లైఫ్ నో చెప్పి అట్లా మంచి చెప్తే బాగుంటది. యా లైక్ అంటే సమ్ టైమ్స్ కొంచెం ఇట్లా మొరల్ పూజ చేయడానికి ఎవడన్నా అట్లా చెప్తాడా? అప్పుడే అడల్సెంట్ ఏజ్ ఇంకా నాకు చాలా ఇట్లా దిమాగ్ ఖరాబ్ అయితే